తూర్పుగోదావరి జిల్లాలోని కొబ్బరి తోటల మధ్య ఉన్న మల్లవరం అనే గ్రామంలో తిలక్, సుమతి అనే భార్యాభర్తలు ఉన్నారు. వాళ్లకి పెళ్ళై 3 ఏళ్లవుతోంది. తిలక్ చాలా మొండివాడు. ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఎవరేమి చెప్పినా వినేవాడు కాదు. సుమతి కూడా తక్కువేమీ కాదు. ఆమె పెంకితనం గురించి ఊరంతా చెప్పుకునేది. తాను అనుకున్నదే జరగాలి, లేకపోతే ఇంటిని యుద్ధభూమిలా మార్చేస్తుంది. ఒకరోజు ఉదయం, ఏవండి, పెరట్లో ఉన్న మామిడికాయలు కోసి తీసుకురండి, ఈ రోజు ఆవకాయ పెడదాం. రేపు కోస్తాలే సుమతే. రేపెందుకు, ఇప్పుడే కోయండి. అబ్బా, ఇప్పుడు బద్ధకంగా ఉంది. నేనీ రోజు ఆవకాయ పెట్టాలని నిర్ణయించుకున్నాను. నేను కూడా ఈరోజు మామిడికాయలు కోయకూడదని నిర్ణయించుకున్నా. మీరు ఆవకాయ తినరా? ఎందుకు తిన్నావు? బ్రహ్మాండంగా తింటాను. అయితే సాయం చేయండి. కొద్దిసేపు తర్వాత. కొద్దిసేపు ఎప్పుడొస్తుందో దేవుడికే తెలియాలి. అంత తొందర అయితే నువ్వే వెళ్ళి కోసుకో అని మొండిగా సమాధానం చెప్పగానే సుమతికి కోపం వచ్చింది. ఏంటి, నేను చెట్టెక్కాలా? అది నీ ఇష్టం, నేను మాత్రం సెట్ ఎక్కను. ఎక్కాలి అని ఇద్దరూ అదే మాట మీద వాదించుకోవడం మొదలుపెట్టారు. 10 నిమిషాల తర్వాత సుమతి ఆవేశంగా గదిలోకెళ్ళింది. నా మొండితనం ముందు నీ పెంకితనం పనిచేయదు అని తిలక్ అలా ఊర్లోకి వెళ్లిపోయాడు. తెలిసిన వాళ్లతో మంచి చెడు మాట్లాడడం మొదలుపెట్టాడు. అలా సమయం గడుస్తూ మధ్యాహ్నం అన్నం తినే సమయం అయింది. ఇంటికొచ్చాడు. సుమతే, అన్నం పెట్టు. గదిలో ఆవకాయ కోపం మీద ఉన్న సుమతి ఆ మాట విని తనలో తాను, ఇప్పుడు నా పెంకితనం ఏంటో చూపిస్తాను అనుకుని హాల్లోకి వచ్చింది. చెప్పింది వినపడలేదా? అన్నం పెట్టు. నేను పెట్టను. యా, ఎందుకు? మామిడికాయలు కోయని వాళ్లకు అన్నం పెట్టనని నాలోని పెంకితనానికి మాటిచ్చాన్లే. ఆ మాట విని తిలక్ ఆశ్చర్యంగా చూశాడు. ఇంకా నాతో ఏవైనా మాట్లాడాలా? అది వేరే విషయం, దానికి దీనికి సంబంధం ఏంటి? నా దగ్గర రెండూ ఒకటే. తిలక్ ఏమాత్రం ఆలోచించకుండా నిశ్శబ్దంగా బయటికెళ్లాడు. వెళ్ళండి, కడుపు పాడితే మీరే మళ్ళీ వస్తారు అని అక్కడే కూర్చుని తన తల్లి సుశీలకి ఫోన్ చేసింది. ఏమ్మా సుమతి, ఈ సమయంలో ఫోన్ చేశావు? ఏం చెప్పమంటావమ్మా, మీ అల్లుడు మళ్ళీ తన మొండితనం చూపిస్తున్నాడు. ఈసారి ఏం జరిగింది? పెరట్లో ఉన్న మామిడికాయలు నేను కోయమంటే ఆయన కోయలేదు. ఇప్పుడు ఆయన అన్నం పెట్టమంటే నేను పెట్టలేదు. అయితే ఇద్దరూ సమానమే. అతను మొండివాడు, నువ్వు పెంకిదానివి. సరిపోయారిద్దరూ. సాగుతుంది మీకలాగా అని చెప్పగానే సుమతి కోపంగా ఫోన్ కట్ చేసింది. తిలక్ నేరుగా ఊరి రైతు బజార్కి వెళ్లాడు. అక్కడొక మామిడికాయల వ్యాపారి బండి కనిపించింది. అన్నా, మంచి మామిడికాయలు ఉన్నాయా? ఉన్నాయి తమ్ముడు, ఎన్ని కావాలి? ఆవకాయ పచ్చడి కోసం ఓ 25 కాయలు ఇవ్వు. వ్యాపారి ఒక పెద్ద సంచి నిండా మామిడికాయలు పెట్టి ఇచ్చాడు. తిలక్ డబ్బులిచ్చి సంచి భుజాన వేసుకుని ఇంటికి బయలుదేరాడు. ఇంట్లో సుమతి ఇంకా కోపంగానే ఉంది. తనలో తాను, ఈ రోజు సాయంత్రం వరకు అన్నం పెట్టను, అప్పుడు తెలుస్తుంది నా పెంకితనం. 10 నిమిషాల తర్వాత తిలక్ భుజాన ఒక పెద్ద సంచితో ఇంట్లోకి వచ్చాడు. సుమతి అయోమయంగా చూస్తూ, అదేమిటి? తిలక్ ఏమీ మాట్లాడకుండా సంచి కింద పెట్టాడు. అందులో కిలోల కొద్దీ మామిడికాయలున్నాయి. సుమతి సంతోషంగా అడిగింది, ఇన్నెక్కడివి? చెట్టెక్కి కాయలు కోసే ఓపిక లేక మార్కెట్లో కొనుక్కొచ్చా అని చెప్పాడు. అంటే బజార్కి వెళ్లే ఓపికంది గాని చెట్టెక్కి ఓపిక లేకుండా పోయిందా తమరికి? అవును. ఒకరినొకరు చూసుకుంటూ ఇద్దరూ నవ్వుకున్నారు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజున ఆకాశమంతా నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. గాలి బలంగా వీస్తోంది. గ్రామంలో ఉన్న రైతులంతా వర్షం పడబోతోందని పొలాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు. కాని తిలక్ మాత్రం పొలం వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. అది సుమతి చూసి, ఏమండి, ఈ రోజు వెళ్ళకండి, వర్షం పడేలా ఉంది. వర్షం పడుతుందనే పనులు ఆపేస్తావా ఏంటి? నేను మీ మంచికి చెబుతున్నాను. థ్యాంక్ యూ. నా మంచి చెడులు నాకు తెలుసులే, నువ్వేం చెప్పవసరలా వెటకారంగా అన్నాడు. సుమతికి కోపం వచ్చింది. సరే వెళ్ళండి, తర్వాత తడిసి జలుబు చేస్తే మాత్రం నన్ను అడక్కండి. అడగలే, ఈ వర్షం నన్నేం చేస్తుంది? సైకిల్ తొక్కుకుంటూ పొలానికి బయలుదేరాడు. సుమతి వంటగదిలో పనిచేస్తోంది. అప్పుడే భారీ ఉరుము వినిపించింది. ఒక్కసారిగా వర్షం మొదలైంది. చూస్తుండగానే గాలి వాన కలిసి గ్రామాన్ని ముంచెత్తాయి. సుమతి కిటికీలోంచి బయటకు చూస్తోంది. ఇప్పుడీయన ఎక్కడున్నారో ఏంటో.
సాయంత్రం అయింది. వర్షం ఆగలేదు. తిలక్ పూర్తిగా తడిసి వణుకుతూ ఇంటికొచ్చాడు. సుమతి కోపంగా చూసింది. బట్టల నుంచి నీళ్లు కారుతున్నాయి. చూసిన చాలుగానే ఆ తువ్వాలివ్వు. నేను వెళ్ళొద్దని చెప్తే తమరు విన్నారా? లేదు కదా. ఇప్పుడు తువ్వాలిమ్మనగానే నేనెందుకిస్తాను అని కిచెన్లోకి వెళ్ళింది. తిలక్ కోపంగా గదిలోకెళ్లాడు. కూర్చున్నాడు. ఆ వాసనకు తిలక్కి ఆకలి మరింత పెరిగింది. సుమతి అలసిపోయొచ్చి కూర్చుంది. సుమతే, ప్లేట్ నిండా పకోడీ పెట్టి తీసుకురా. సుమతి అతని వైపు చూడకుండా లేవు అని చెప్పింది. ఏంట్లేవు? వాసన వస్తుందిగా. అవి నాకు. నీకా? మరి నాకు? నేను చెప్పిన మాట వినని వాళ్ళకి పకోడీలు పెట్టను. అందుకు. అంటే ఉదయం వెళ్ళొద్దని చెప్పాను, మీరు వినలేదు. అలా మొదలైన మాట పెద్ద గొడవగా మారింది. ఆ రోజు రాత్రి ఇద్దరూ మాట్లాడుకోలేదు. మరుసటి రోజు వర్షం ఇంకా ఎక్కువైంది. గ్రామం పక్కనే ఉన్న వాగు పొంగి పొర్లుతోంది. రోడ్లన్నీ నీట మునిగిపోయాయి. అప్పుడే సుమతికి తన తల్లి నుంచి ఫోన్ వచ్చింది. ఏమైందమ్మా? మా ఊరు పూర్తిగా నీటిలో చిక్కుకుంది తల్లి. అది విన్న సుమతి కంగారు పడింది. అమ్మా, నీకేం కాలేదు కదా బాగానే ఉన్నాను, కాని భయంగా ఉంది అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఇక్కడ సుమతి ఏడవడం మొదలుపెట్టింది. ఏం జరిగింది సుమతే? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమండి, అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఊరంతా మునిగిపోయిందంట. తిలక్ వెంటనే లేచాడు. వర్షం ఎంత పడుతున్నా, వాగు ఎంత ఉధృతంగా ఉన్నా భార్య కళ్లలోని భయం చూసి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. గ్రామంలోని ఇద్దరు యువకులతో కలిసి తాళ్లు, టార్చ్ లైట్లు తీసుకుని బయలుదేరాడు. చాలా కష్టపడి నీటిలో నడుస్తూ రాత్రి 10 గంటలకు సుశీల్ ఇంటికి చేరుకున్నాడు. అత్త సుశీలను తీసుకుని తిరిగి ఇంటికి చేరేసరికి రాత్రి 12 గంటలైంది. తిలక్ పూర్తిగా అలసిపోయాడు. అది చూసిన సుమతి గుండె కరిగిపోయింది. ఉదయం పకోడీల కోసం గొడవపడ్డ మనిషే రాత్రి నా తల్లి కోసం ప్రాణాలకి తెగించి వెళ్లాడు అని అనుకుంది. కళ్లల్లో నుంచి నీళ్లొచ్చాయి. నన్ను క్షమించండి. ఎందుకు సుమతే? చిన్న చిన్న విషయాలకి మిమ్మల్ని బాధ పెట్టాను. సుమతే, అవన్నీ నువ్వు మనసులో పెట్టుకో మాకు. అప్పుడు సుశీల మధ్యలో మీ ఇద్దరూ గొడవపడేది ప్రేమ ఎక్కువ కాబట్టే అని చెప్పింది. ఇద్దరూ సంతోషపడ్డారు. కొన్ని రోజులు గడిచాయి. వర్షం ఇంకా ఆగలేదు. గ్రామంలో చాలా మంది ఇళ్లల్లోనే ఉండిపోయారు. ఏమండి, ఈ వర్షం కారణంగా అందరూ ఇంట్లోనే ఉన్నారు. దానికి మనమేం చేద్దాం? నేను పకోడీలు, బజ్జీలు చేస్తాను. మీరు సైకిల్ మీద ఇంటింటికి వెళ్లి ఇవ్వండి. సుమతే, నువ్వు పెంకుదానివే అనుకున్నాను, కానీ చాలా తెలివిగలదానివి. మరుసటి రోజు నుంచే సుమతి వంటలు చేయడం మొదలుపెట్టింది. ఉల్లిపాయ పకోడీలు, మిర్చి బజ్జీలు, పునుగులు, అల్లంటి. తిలక్ వాటిని గ్రామమంతా అమ్మడం మొదలుపెట్టాడు. ఆ వర్షాకాలం ముగిసేలోపు వాళ్లు మంచి లాభం సంపాదించారు. ఒకరోజు సాయంత్రం, ఒక విషయం చెప్పనా? చెప్పు సుమతి. మీ మొండితనం లేకపోతే మనం ఇంత దూరం వచ్చేవాళ్లం కాదు. ఇద్దరూ నవ్వుకున్నారు. బయట వర్షం కురుస్తూనే ఉంది. కాని ఇప్పుడు ఆ వర్షం వాళ్లకు గొడవలను కాదు, కలిసి బతకాలని చెప్తుంది. వారి బలాలను కలిపితే జీవితం అందంగా మారుతుందని తిలక్, సుమతి నిరూపించారు కదా. ఒకానొక కాలంలో వేములవాడ అనే ఊరిలో రంగయ్య, లింగయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకరోజు ఊరంతా పనులకు వెళ్ళిపోయి సుమారుగా ఊరంతా ఖాళీ అయిపోయింది. కాని రచ్చబండ దగ్గర ఎవరో నిద్రపోతూ కనిపించారు రంగయ్యకి. తీరా ఎవరా అని చూస్తూ, ఎరా లింగయ్య, పని పాట అంటూ ఊరంతా లేచెళ్ళిపోయినా నువ్వు మాత్రం ఇంకా లేవకుండా ఇక్కడే పడుకొనున్నావా? ఎవరు? నువ్వరంగా ఇంకా ఎవరో అనుకున్నాను. అనుకుంటావు, ఎందుకనుకో. సరేలే గాని ఏమిటి విషయం, ఇలా వచ్చావు? పొలంలో చిన్న పనుంది, అలా నాతో రాకూడదు. నాకు కాస్త సాయం ఉన్నట్టుంటుంది, నీకు ఎంతో కొంత ముడుతుంది. నేను ఖాళీగా లేనులే, మంచి పనిలో ఉన్నాను, నువ్వెళ్ళు. తీరిక లేనంత పనేంటి, పడుకోవటమా? లేదు, పడుకోవటమే పని అని నేనెప్పుడు చెప్పాను? నేను ఈ రచ్చబండకి కాపలా కాస్తున్నాను. ఏంటి, రచ్చబండకి కాపలానా? నీ అంత సోమరిపోతుని, పని దొంగని నేనెక్కడా చూడలేదురా. నువ్వు మారవింకా. చిచ్చి, నేను బానే ఉన్నానుగా. ఇప్పుడు నేను మారాల్సిన అవసరం ఏమీ లేదులేరా, నువ్వెళ్ళు. అలా రంగయ్య
అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొద్ది రోజులు గడిచాక మళ్ళీ ఒకరోజు ఒక దారి పక్కన ఉన్న చెట్టు కింద నిద్రపోతున్న లింగయ్యని రంగయ్య చూస్తాడు. ఎర్రలింగా, ఇలా ఎక్కడ పడితే అక్కడ పడుకుంటున్నావేంట్రా? అసలు నీకు తిండేలా వస్తుందనుకుంటున్నావురా? ఇలా రోజంతా పడుకుంటున్నావు? లేచి నాతో పాటు పనికిరారా? సమయానికి 2 ముద్దలు నోటికెళ్తాయి. రోజు మొత్తం బంద్ చేసి నువ్వు సంపాదించిన దాంతో నువ్వు ఎంత తింటావో నేను అంతే తింటున్నాను. ఏంటి, పని చేయకుండా ఇలా పడుకుని నువ్వు నేను తిన్నంత తిండి సంపాదిస్తున్నానంటావా? ఇంకా చెప్పాలంటే నీకంటే ఎక్కువే తింటాన్రా. కావాలంటే ఇక్కడే ఉండి చూడు. పోతే పోయింది ఒకరోజు కూలి. ఈరోజు నీ మాటల్లో నిజమెంతో తేలిపోవాలి. చూస్తాన్రా, ఈరోజు నేను కూడా నీతోనే ఉంటాను. సరే ఉండు, రా ఈ పక్కనే కూర్చో. అలా ఇద్దరూ అక్కడ కూర్చుని ఉండగా అక్కడికి కొద్ది దూరంలోనే ఒక వేప చెట్టు కింద ఉన్న అమ్మవారి విగ్రహానికి పూజలు చేసి రకరకాల వంటలు చేసి నైవేద్యం పెడుతున్నారు. అలాగే అక్కడ ఉన్న వాళ్ళంతా భోజనాలకి కూర్చుంటూ దగ్గరలో ఉన్న లింగయ్యని రంగయ్యని కూడా పిలిచి, మీరు కూడా రండి, వచ్చి మాతో పాటు తలో కొంత అమ్మవారి ప్రసాదం తీసుకోండి, మీకు కూడా అమ్మవారి ఆశీస్సులు దొరుకుతాయి అన్నారు. అలా వాళ్ళు చూస్తూ ఉండగానే వాళ్ల ముందుకి విస్తళ్ళొచ్చాయి. చూస్తుండగానే ఇద్దరూ కడుపు నిండా తిన్నారు. ఇదంతా చూసిన రంగయ్య, ఎర్రలింగయ్య, ఇదేనా ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న పని? ఇలా వాళ్ళిచ్చింది వీళ్ళిచ్చింది తిని ఎన్నాళ్ళుంటావురా? ఇప్పుడేమైంది? ఎలాగైతే ఏంటి, కడుపు నిండుతుందా లేదా అన్నదే ముఖ్యం. నీకంటూ నువ్వు సొంతంగా సంపాదించుకొని 4 ముద్దలు తింటాం వేర్రా, ఇలా అడుక్కు తింటాం వేరు. నీ పక్కనుంటే నువ్వు చేసేది నిజమని నాతో చెప్పించినా చెప్పిస్తావు. ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. బతక నేర్చిన వాడివి కాదురా నువ్వు, ఎల్లెళ్ళు. అలా రంగయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొద్ది రోజులకి ఒకరోజు ఊరంతా రచ్చబండ దగ్గర హడావిడిగా ఉంది. అక్కడ ఊరి పెద్దయిన భూషణం మరియు ఊరి పంతులు అలాగే కొందరు పెద్దలు కలిసి మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి భూషణం గారు, మన ఊరి గుడికి ఉత్సవాలు వస్తున్నాయి కదా, ఈసారి ఘనంగా జరిపిద్దామండి. దానికేం భాగ్యం, అలాగే జరిపించండి. అలాగే అంటే ఎలా అవుతుందండి? మీరీసారి కాస్త పైకం పెంచితే ఘనంగా జరిపించేద్దాం. ఏంటి పెంచేది? కరివేపాకుల కట్ట. ఈసారి నేను చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఎలా చేసుకుంటారో ఉత్సవాలు మీరే చేసుకోండి. అదేమిటండి భూషణం గారు అంత మాట అనేశారు? మరింకేమనమంటావయ్యా? చూడు పంతులు, ప్రతిసారి ఉత్సవం పేరుతో సొమ్ములు లాక్కోవటం, తిరిగి లెక్కలడిగితే దేవుడికిచ్చింది లెక్కలడుగుతారా అనటం, ప్రతిసారి ఇది ఆనవాయితీ అయిపోయింది. నిజమే కదండి, దేవుడి కోసం ఇచ్చిన సొమ్ముకి లెక్కలడిగితే ఎలాగూ? అసలు ఆ ఆలోచనే రాకూడదు మీకు. సొమ్మొకడిది సోకొకడిది అంటే ఇదే అనుకుంటాను పంతులు. దేవుడి పేరు అడ్డం పెట్టుకుని ఎవరు బాగుపడుతున్నారో నాకు తెలుసులే. అయ్యా భూషణం గారు, మీరడిగిన దాంట్లో తప్పులేదు. కానీ మీలాంటి పెద్దోళ్లే ఇలా ఉత్సవానికి నాకు సంబంధం లేదు అనేస్తే మా బోటి వాళ్ళం ఏం చేయగలం చెప్పండి? మరి పెద్దవాణ్ణి అన్న గౌరవం మీకున్నప్పుడు నా మాటకి గౌరవం ఇవ్వాలా లేదా? సాయం చేయటానికి, సొమ్ములు ఇవ్వటానికి పెద్ద మనిషిని గాని, లెక్కలడగడానికి పెద్ద మనిషిని కాదా? అయ్యా పంతులు గారు, ఆయన అన్న దాంట్లో న్యాయం ఉందిగా. ఊళ్ళో ఏ అవసరమైనా, ఎట్టాంటి పండగ పబ్బం ఉన్నా ఆయన ఇంటి తలుపే దడతారు. అట్లాంటిది ఆయన ఇచ్చిన డబ్బుకే ఆయన లెక్కపత్రం చెప్పటం మన బాధ్యత కదా. దానికి దేవుడి పేరు చెప్పి తప్పించుకోవడం తప్పే. మరి ఇది మీరు ఆలోచించాలి. ఏమిటయ్యా పెద్ద చెప్పొచ్చావు? దేవుడికి ఇచ్చింది అడగకూడదు. అంత ఇబ్బంది ఉంటే చెప్పండి, ఈసారి నేనే ఏదో ఒకటి చేసి ఇంతకు ముందుటి కంటే ఘనంగా ఉత్సవం జరిపిస్తాను. మరీ మంచిది, అలాగే కానివ్వండి. నాకు కాసింత ఖర్చు తగ్గుతుంది. మీరెంత ఘనంగా ఉత్సవం చేస్తారో నేను చూస్తాను. అలా అక్కడి నుంచి ఇద్దరు కోపంగా వెళ్ళిపోయారు. దాంతో రంగయ్య అక్కడ ఉన్న వాళ్ళందరితో, ఏంటిది, ఎప్పుడూ లేంది ఇలా అయింది? ఈసారి ఉత్సవం ఎలా జరుగుతుందో ఏంటో. అలా కొద్ది రోజులు గడిచాయి. రంగయ్య పొలం పనులు చూసుకుని ఊర్లోకొస్తున్నాడు. ఏంటో ఈ మధ్య ఈ సోమరిపోతు లింగయ్య కనిపించట్లా. ఏ చెరువు గట్టు మీద పందిలా పడుకున్నాడో ఏంటో మరి. అలా అనుకుంటూ ఉండగా రచ్చబండ దగ్గర చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఒకరి మీద ఒకరు కేకలు వేసుకుంటున్నారు. ఏం జరుగుతుందా అని ఆశ్చర్యపోతూ రంగయ్య అటువైపు పరిగెత్తాడు. ఇదంతా నువ్వే చేసుంటావు పంతులు.
ఇదంతా నీ పని. నేనెక్కడ ఉత్సవం జరిపిస్తానో మీ పేరెక్కడ పోతుందోనని భయపడి మీరే చేసుంటారు. ఇదంతా మీ పనే. అదే నేను అంటున్నాను. ఎలాగోలా నేనే ఉత్సవం జరిపిస్తాను అంటే ఎలాగో అనుకున్నాను. ఇలా అని నాకు తెలీదు. అయ్యా, అసలేమయ్యింది? మీరిద్దరూ ఊరికి 2 దిక్కుల్లాంటి వాళ్ళు. మీరే ఇలా గొడవ పడితే ఎలా? మరి లేకపోతే ఏమిటా రంగా? మొత్తం ఇతగాడే చేశాడు. చేసిందంతా నువ్వు చేసి ఇతనే చేశాడంటున్నావు మళ్ళీ. అయ్యా, అసలు సమస్య ఏంటన్నా చెప్పకుండా ఇలా మీలో మీరే ఎందుకు గొడవపడుతున్నారు? ఇంకా ఏం చేయాలయ్యా? గుడిలో దేవుడి తల మీద ఉండాల్సిన కిరీటం ఎక్కడో అమ్మేశాడు ఈ పంతులు. ఏమిటి? కిరీటం అమ్మేశారా? అదిగో మళ్ళీ అదే మాట. నేను కిరీటం అమ్మటం కాదు, నువ్వే నా మీద కోపంతో ఆ కిరీటాన్ని దొంగిలించావు. దాన్ని నా మీద నెట్టేయాలని చూస్తున్నావు. అయ్యా, ముందు మీరు గొడవ ఆపండి. మీరిద్దరూ అట్లాంటోళ్ళు కాదని ఊరందరికీ తెలుసు. ముందసలు ఏమైందో కనిపెడదాం. ఏంటి రంగా కనిపెట్టేది? ఈ పంతులే ఉత్సవం జరిపించటానికి దేవుడి కిరీటం అమ్మేశాడు. ఇప్పుడేమీ తెలియనట్టు నాటకం ఆడుతున్నాడు. నేను ఉత్సవం జరిపిస్తే ఊళ్ళో ఉన్న పలుకుబడి తగ్గిపోతుందని భయపడి ఇలా దొంగతనం నా మీదకి నెట్టేసి ఇప్పుడు కాకమ్మ కబుర్లు చెప్తున్నాడు. ఇంతలో రచ్చబండ వెనుక నుంచి, ఎవర్రా మీరు? ఏంట్రా మీ గోల? ప్రశాంతంగా నన్ను పడుకోనివరా అని ఒక గొంతు వినిపించింది. ఇది లింగయ్య గొంతులా ఉందే. అరే లింగయ్య, ఇక్కడింత రాద్ధాంతం జరుగుతుంటే నీకు నిద్ర కావాల్సి వచ్చిందా? లేచి రారా ఇటువైపు. లింగయ్య లేచొచ్చి రంగయ్య పక్కనే నిల్చున్నాడు. ఏంటి రంగా, ఏంటి గోల పొద్దునే? సూర్యుడు నడినెత్తుకొచ్చాడు. ఇప్పుడు పొద్దేమిట్రా సోమరిపోతూ? నాకిప్పుడే పొద్దెక్కిందిలే గాని ఈ రభసకి కారణమేంటి? మన ఊరి గుడిలో కిరీటం పోయింది. అది నువ్వే తీసావంటే నువ్వే తీసావని మన ఊరి పెద్ద దిక్కులిద్దరూ వాదులాడుకుంటున్నారు. అయితే సరిగ్గా వాళ్ళు అనుకుంటున్నట్టే అయిందన్నమాట. ఏంట్రా నువ్వు మాట్లాడేది? వాళ్ళెవరు? ఏమనుకున్నారు? ఏంటి నువ్వు మాట్లాడేది? అదేరా రంగా, ఆ కిరీటం తీసిన వాళ్ళు. కిరీటం తీసిన వాళ్ళెవరో నీకు తెలుసా? ఈ పంతులు అయ్యుంటాడు. సరిగ్గా చూసావా లింగయ్య? ఈ భూషణమే అయ్యుంటాడు. మీరిద్దరూ కాదులేండి, వాళ్ళు వేరే. హరే లింగ, నాంచకుండా సరిగ్గా చెప్పరా, అసలు విషయం ఏంటి? ఆ రోజు ఏం జరిగిందంటే, నేను గుడెనకాల నిద్రపోతున్నాను. చీకట్లో ఉండటం వల్ల నేను వాళ్ళ కనబల్లా. వాళ్ళు కిరీటం తీసుకొని వచ్చి నా పక్కనే నిల్చొని మాట్లాడుకున్నారు. ఎవర్రా వాళ్ళు? ఏం మాట్లాడుకున్నారు? అది చెప్పు ముందు. ఇంకెవరో మీ ఇద్దరిళ్లల్లో ఉండే పనివాళ్ళు, సేతయ్య పాపయ్య. అసలేం జరిగిందంటే, అరే పాపయ్య, ఈ కిరీటం కదా సుఖాంతం అవుతుందంటావా? బేషుగ్గా అవుతుందిరా. ఇదే సరైన సమయం. మనం దొంగతనం చేసి ఉంటామని వాళ్ళకి తెలియదు కదా? ఎప్పటికీ తెలీదు. ఎందుకంటే మనం ఇద్దరం తీసామన్న సంగతి మూడో కంటికి తెలియదు కదా. అంతేలే. పైగా మా అయ్యగారు మీ అయ్యగారు మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనేంత పరిస్థితి ఉంది. ఇట్లాంటి సమయంలో మనం చేశామని కనీసం ఊహించను కూడా ఊహించరు. మరేం, ఒకరి మీద ఒకరు చేశారని ఊరంతా అనుకుంటారు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే ఊరందరూ చూస్తుండగా ఇద్దరికీ ఎంత పెద్ద గొడవైందో అందరికీ తెలుసుగా. అవునవును. అందువల్ల కొందరు మా అయ్యగారు తీసుంటారని, కొందరు మీ అయ్యగారు తీసుంటారని అనుకుంటారులే. ఈలోపు మనం ఈ ఊరు దాటిపోవాలి. ఆ తర్వాత వాళ్ళెవరో మనమెవరమో. అదండి సంగతి. మీ మధ్య ఉన్న అగాధాన్ని వాళ్ళ అవకాశంగా మార్చుకున్నారు. ఎంత పని చేశారు భూషణం గారు. వాళ్ళ సంగతి ఏంటో మీరే చూడాలి. తప్పకుండా రంగయ్య. ఇంత చేశాక కూడా వాళ్ళని వదులుతానా? అయ్యా భూషణం గారు, నన్ను మన్నించండి. ఆ దొంగ వెధవల్ని ఎలాగైనా పట్టుకుని మీరే ఆ కిరీటం దేవుడి తలపై చేరేలా చూడాలి. నన్ను కూడా మన్నించండి పంతులు గారు. తప్పకుండా ఆ కిరీటం 2 రోజుల్లోనే గుడిలో ఉండేలా నేను చేస్తాను. దాంతో భూషణం తన అనుచరులతో చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లలో ఒక్క ఇల్లు కూడా వదలకుండా గాలించండి. వాళ్ళు ఎక్కడున్నా ఏ కీలుకి ఆ కీలు విరిచేసి తీసుకురండి అని హుకుం జారీ చేశాడు. మొత్తానికి ఇన్నాళ్ళకి నీ సోమరితనం ఊరికిట్ట ఉపయోగపడిందిరా లింగయ్య. ఏదైతేనే నువ్వీరోజు ఈ ఊరి రుణం తీర్చుకున్నావు. లింగయ్య, ఇక నుంచి నీకు విసుగు పుట్టేంత వరకు నా ఇంట్లోనే నీకు ప్రతిరోజు భోజనం ఏర్పాట్లు చేస్తాను. అయ్యా, మీ మాటే శాసనం అయ్యా. దాన్ని తప్పగలనా? ఈ రోజు నుంచి వచ్చేస్తాను. సరిపోయింది. తంతే బూరెల బుట్టలో పడ్డవంటే ఇదేనేమో. దేనికైనా అదృష్టం ఉండాలిరా రంగయ్య.
అందరూ ఆ మాటలు విని నవ్వారు. అలాగే కొద్ది రోజుల్లో ఆ దొంగలు దొరికారు. కిరీటం దొరికింది. దేవుడు తలపై మళ్లీ అలంకరించబడింది. అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఆ ఏడాది పాటు ఉత్సవం చేసుకున్నారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే, ఒక్కోసారి మనిషి బద్ధకం కూడా మనిషికి మంచి చేస్తుందని. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం.